Yeah, welcome back for the current affair discussion. May month 1 to 5 dates, part 1 current affairs. Moving to first question. Madhya Pradesh gets approval for 2,100 crore rupees in 2100 crore, India's first PM Mitra Textile Park project. So, what is this scheme and why it is in news? Let me discuss with you people. FY22 financial year budget ni నిర్మలా సీతారామన్ అప్పటి ఫైనాన్స్ మినిస్టర్ అండ్ ఈవెన్ టుడే ఆల్సో ద సేమ్ పర్సనాలిటీ బడ్జెట్ ప్రజెంటేషన్ చేసినప్పుడు అనౌన్స్ చేసినటువంటి స్కీమే పిఎం మిత్రా ప్రాజెక్ట్, పిఎం మిత్రా పార్క్ ప్రాజెక్ట్. ఇది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీము. ఇండియా వైడ్ 7 సైట్స్ని 7 ఇండియన్ స్టేట్స్ని ఐడెంటిఫై చేసి అండ్ దీస్ 7 స్టేట్స్లో దట్ ఈస్ 7 లొకేషన్స్లో త్రూఅవుట్ ఇండియా టెక్స్టైల్ హబ్గా, టెక్స్టైల్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కోసము మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మన ఇండియాలో ఉన్నటువంటి ఎనీ బిజినెస్ పర్సనాలిటీస్ కనుక ఇన్వెస్ట్ చేయడానికి స్టెప్ తీసుకుంటే వాళ్ళకి క్యాపిటల్ సబ్సిడీ ప్రొవైడ్ చేస్తూ కన్సెషనల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి లోన్ ఆఫర్ చేసి ఇండియాని ఒక టెక్స్టైల్ ఇండస్ట్రీ హబ్గా, అంటే కాటన్ ప్రొడక్షన్ నుంచి ఆ కాటన్ ప్రాసెసింగ్ అంతా కంప్లీట్ అయ్యి మనం వేసుకున్న బట్టలు ఎలా అయితే మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయో ఆ కంప్లీట్ సప్లై చైన్ సిస్టమ్ని ఒకే చోటే ఇంక్లూడింగ్ వర్కర్స్ అక్కడ ఎవరైతే వర్క్ చేస్తారో ఆ వర్కర్కి క్వార్టర్స్ని కూడా కన్స్ట్రక్ట్ చేసి సో దట్ వాళ్ళ చిల్డ్రన్స్కి స్కూల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, హాస్పిటల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఈ 7 సైట్స్లో కంప్లీట్ వాట్ వి కాల్ ఆ కాటన్ ప్రాసెసింగ్ దగ్గర నుంచి గార్మెంట్ రెడీ అయ్యేంత వరకు అండ్ అక్కడ వర్క్ చేసే వర్కర్స్ ఎవరైతే ఉంటారో దట్ వర్కర్స్కి కూడా బెటర్ సోషల్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేస్తూ లాంచ్ చేసినటువంటి స్కీమే ప్రధాన్ మంత్రి మిత్రా పార్క్ ప్రాజెక్ట్. సో వాట్ స్టోన్స్ పిఎం మిత్రా? ప్రైమ్ మినిస్టర్ మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్ అండ్ అపరెల్ పార్క్ ప్రాజెక్ట్. పిఎం అంటే ప్రధాన్ మంత్రి, దట్స్ ఫైన్. మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్ అండ్ అపరెల్ పార్క్ ప్రాజెక్ట్. అండ్ ఈ ప్రాజెక్ట్కి సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇప్పుడు సపోజ్ ఇక్కడ 7 స్టేట్స్ గురించి మాట్లాడుతున్నాం, 7 సైట్స్ అని, లైక్ దట్ 7 స్టేట్స్ ఆల్సో ఇఫ్ యూ సీ అవర్ ఇండియన్ మ్యాప్ పాయింట్ ఆఫ్ వ్యూ, నార్త్ టు సౌత్, ఈస్ట్ టు వెస్ట్. సౌత్లో 3 స్టేట్స్ ఉన్నాయి, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక. ఫైన్. నార్త్లో ఉత్తరప్రదేశ్, దెన్ మధ్యప్రదేశ్, 5 అయ్యాయి. ఇక్కడ మహారాష్ట్ర అండ్ గుజరాత్. ఈ 7 స్టేట్స్లో 7 టెక్స్టైల్ పార్క్స్ని ప్రధాన్ మంత్రి మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజన్ అండ్ అపరెల్ పార్క్ ద్వారా సెటప్ చేయబోతున్నారు. ఈ లొకేషన్స్లో ఒక కొత్త ప్రాజెక్ట్ని, అంటే గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ని కన్నా సెటప్ చేయడానికి ఎవరైనా ముందుకు వస్తే 500 crore రూపీస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపోర్ట్ ప్రొవైడ్ చేస్తుంది. అదే బ్రౌన్ ఫీల్డ్ పార్క్ అయితే, ఎగ్జిస్టింగ్ పార్క్ అయితే దానికోసము ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసము 200 crore రూపీస్ ఫైనాన్షియల్ సపోర్ట్ని ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, సో ఇవి 7 స్టేట్స్ అండ్ FY22 బడ్జెట్లో అనౌన్స్ చేసిన స్కీము ఇప్పుడు ఇంప్లిమెంటేషన్లోకి వస్తుంది. అండ్ ఫస్ట్ స్టేట్ విచ్ ఈజ్ గాట్ అప్రూవల్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు సెటప్ దిస్ పార్క్ ఈస్ విచ్ స్టేట్ అంటే దట్స్ మధ్యప్రదేశ్ స్టేట్ అండ్ విత్ దిస్ మచ్ ఫినాన్షియల్ అవుట్లే. ఓకే, సో ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్ చేసే అమౌంట్ అండ్ దిస్ ఈజ్ లైక్ ఎ ఇన్వెస్ట్మెంట్. సో దట్స్ అ థింగ్. అండ్ ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్కి సంబంధించి లుక్ అట్ హియర్, ద స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ మధ్యప్రదేశ్ హ్యాడ్ ఆల్రెడీ రిసీవ్డ్ ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్స్ వర్త్ నియర్లీ 10,000 crores. అంటే గవర్నమెంట్ ఇనిషియేట్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేయడానికి ప్రైవేట్ పర్సనాలిటీస్ కూడా ముందుకు వస్తున్నారు. సో దట్స్ ద ఇన్ఫర్మేషన్ హియర్. సో 7 స్టేట్స్ ఏంటి, అండ్ ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా who got recently approval from the government of India to set up India's first PM Mitra Textile Park project, that is Madhya Pradesh, right? So that's the first question. Things you should focus for examination point of view. PM Mitra scheme ni FY22 బడ్జెట్లో విత్ దిస్ మచ్ ఫినాన్షియల్ అలొకేషన్తో, ఓకే, 4,445 crores అలొకేషన్తో FY28 వరకు, రిమెంబర్ దిస్ పర్టికులర్ టెన్యూర్ ఆల్సో 7 years వరకు ఈ స్కీమ్ వ్యాలిడిటీ ఉంటుంది. ప్రధాన్ మంత్రి మిత్రా స్కీము FY22 నుంచి FY28 వరకు. గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్స్ అయితే, అంటే కొత్తగా సెటప్ చేసే ప్రాజెక్ట్స్కి అయితే 500 crore రూపీస్ ఫైనాన్షియల్ సపోర్ట్ని, బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్ట్స్కి అయితే 200 crore రూపీస్ ఫైనాన్షియల్ సపోర్ట్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్ చేస్తుంది. అండ్ 7 sites, దట్ 7 states ఆల్సో, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్ర, నార్త్లో ఉత్తరప్రదేశ్, నార్త్ సెంట్రల్లో మధ్యప్రదేశ్. ఈ 7 states. అండ్ ఈ స్కీమ్ వ్యాలిడిటీ 7 years. అండ్ వాట్ స్టాండ్స్ పిఎం మిత్ర, దట్స్ ద థింగ్ యూ నీడ్ టు ఫోకస్ ఫర్ ద ఫస్ట్ క్వశ్చన్ పాయింట్ ఆఫ్ వ్యూ. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, a very
గ్రేట్ అచీవ్మెంట్ అని చెప్పొచ్చు సెకండ్ క్వశ్చన్కి సంబంధించి. సో జస్ట్ రీడ్ ద ఇన్ఫర్మేషన్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్. డిఆర్డిఎల్ అచీవ్స్, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ యొక్క లేబొరేటరీ ఇది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లేబొరేటరీ ఇది హైదరాబాద్లో ఉంటుంది. అండ్ ఈ లేబొరేటరీలో ఫస్ట్ టైం ఇండియా స్క్రామ్జెట్ టెస్ట్ ఫర్ హైపర్సోనిక్ మిసైల్స్ డెవలప్మెంట్ 1000 seconds వరకు సక్సెస్ఫుల్గా కంబన్షన్ అచీవ్ చేసింది. అసలు వాట్ యాక్చువల్లీ దిస్ అచీవ్మెంట్, లెట్ మీ ఎక్స్ప్లెయిన్. డిఆర్డిఎల్ అచీవ్స్ 1000 second స్క్రామ్జెట్ టెస్ట్ ఫర్ హైపర్సోనిక్ మిసైల్ డెవలప్మెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్క్రామ్జెట్ ఇంజన్ అంటే ఏంటి, హైపర్సోనిక్ మిసైల్స్ అంటే ఏంటి, లెట్ మీ డిస్కస్ అ ఫ్యూ పాయింట్స్. రైట్, ప్రెజెంట్ అయితే మన ఇండియాకి ఈ స్క్రామ్జెట్ టెక్నాలజీని యూజ్ చేసి, స్క్రామ్జెట్ అంటే నార్మల్గా ఇప్పుడు మనం ఏదైనా ఫ్లైట్ చూసినప్పుడు, ఏరోప్లేన్ చూసినప్పుడు, ఏరోప్లేన్కి బోత్ ద సైడ్ టర్బైన్స్ ఉంటాయి. రైట్, ఆ టర్బైన్స్లో కంప్రెసర్స్ ఉంటాయి. అంటే ఎయిర్ని అవి కంప్రెస్ చేసి ఆ ఎయిర్ని లైక్ ఇంజన్లోకి వెళ్ళేలా చేసి, సో దట్ ప్రెజర్ని మెయింటైన్ చేస్తూ హై కంబన్షన్ పాసిబుల్ అయ్యే విధంగా, సో దట్ వట్ వి కాల్ ఇంజన్ విత్స్టాండ్ అయ్యి స్పీడ్గా వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. బట్ ఈ స్క్రామ్జెట్ ఇంజన్ ఏంటంటే టర్బైన్స్ అనేవి ఏమి ఉండవు. అండ్ ఇలాంటి టెక్నాలజీని నార్మల్గా ఫైటర్ జెట్స్లో యూజ్ చేస్తారు. ఫైటర్ జెట్స్ లైక్ మన వాళ్ళు రీసెంట్గా పర్చేజ్ చేసినటువంటి రఫాలే ఫైటర్ జెట్స్ కానీ, లేదా రష్యా నుంచి సుకోయ్ కానీ, మిగ్ అని ఇలా వింటూ ఉంటాం కదా, అలాంటి ఫైటర్ జెట్స్లో యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ మిసైల్స్ హైపర్సోనిక్ స్పీడ్తో వెళ్ళాలి అంటే, ఈవెన్ దట్ ఫైటర్ జెట్స్ హైపర్సోనిక్ స్పీడ్తో వెళ్ళాలన్నా, లేదు మిసైల్స్ రీసెంట్గా మన వాళ్ళు లాంచ్ చేసినటువంటి ఆపరేషన్ సింధూర్లో యూజ్ చేసిన క్రూయిజ్ మిసైల్ ఏదైతే ఉందో బ్రహ్మోస్, అది సూపర్సోనిక్ మిసైల్. ఓకే, సూపర్సోనిక్ మిసైల్. ఆ మిసైల్లో యూజ్ చేసినటువంటి టెక్నాలజీ రామ్జెట్ ఇంజన్ టెక్నాలజీ. బట్ ఇప్పుడు మనం మాట్లాడబోతున్నది స్క్రామ్జెట్, SRAMJET. వాట్ ఈజ్ రామ్జెట్, వాట్ ఈజ్ స్క్రామ్జెట్ అంటే, రామ్జెట్కి అడ్వాన్స్డ్ వర్షనే స్క్రామ్జెట్. రామ్జెట్ సూపర్సోనిక్ మిసైల్స్ అంటే అప్ టు 3 Mach స్పీడ్ వరకు మిసైల్స్ ట్రావెల్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ స్క్రామ్జెట్ ఏంటంటే మోర్ దాన్ 5 Mach స్పీడ్తో, 5, 6, 7 అంటే మోర్ దాన్ 5 Mach స్పీడ్తో ట్రావెల్ చేసే మిసైల్స్లో ఇలాంటి టెక్నాలజీని యూజ్ చేస్తారు. ఇలాంటి టెక్నాలజీ మనకి ఇప్పటి వరకు లేదు. ఇది జస్ట్ ఇంకా టెస్టింగ్ స్టేజ్లోనే ఉంది. సక్సెస్ఫుల్గా డిఆర్డిఓ లేబొరేటరీ హైదరాబాద్లో ఉంటుంది. ఆ స్క్రామ్జెట్ టెస్ట్ని హైపర్సోనిక్ మిసైల్స్ కోసం యూజ్ చేసి స్క్రామ్జెట్ టెక్నాలజీని 1000 seconds వరకు సక్సెస్ఫుల్గా అచీవ్ చేయడం జరిగింది. 1000 seconds అంటే ఆల్మోస్ట్ లైక్ 17 minutes. అండ్ 17 minutes హైపర్సోనిక్ స్పీడ్తో ట్రావెల్ చేస్తుందంటే 6000 kilometers ఒక్కొక్క గంటకి. ఇంకా 17 minutes అంటే దాంట్లో ఆల్మోస్ట్ 1/4 కెన్ కన్సిడర్. ఈజీగా మన నేబర్స్ని ఇచ్చడానికి పాసిబిలిటీ ఉంటుంది, లైక్ చైనా కానీ పాకిస్తాన్ కానీ. సింప్లీ ఇదే టెస్ట్ని దిస్ ఇయర్ January 2025 కండక్ట్ చేశారు సక్సెస్ఫుల్గా ఫర్ జస్ట్ 120 seconds, అంటే హార్డ్లీ 2 minutes వరకు మాత్రమే. బికాస్ ఈ స్క్రామ్జెట్లో ఎయిర్ యొక్క స్పీడ్ అనేది చాలా హెవీగా ఉంటుంది. అండ్ అంత స్పీడ్తో కంబన్షన్ని పర్ఫామ్ చేయాలంటే చాలా కాంప్లెక్సిటీతో కూడుకున్నది. అండ్ మన ఇంజనీర్స్ సక్సెస్ఫుల్గా 1000 seconds వరకు స్క్రామ్జెట్ ఇంజన్ని బర్న్ చేసేలా అచీవ్ చేయడం జరిగింది. దట్స్ అ వెరీ గుడ్ ఇనిషియేటివ్, గుడ్ అచీవ్మెంట్. ఇన్ ఫ్యాక్ట్ ఫ్యూచర్లో ఇండియా ఇండిజినియస్గా విత్ రెస్పెక్ట్ టు డిఫెన్స్ టెక్నాలజీస్ సంబంధించి ఎస్టాబ్లిష్ చేయడానికి ఇది వన్ ఆఫ్ ద మేజర్ స్టెప్ అనుకోవచ్చు. అండ్ వరల్డ్లో ఇప్పటి వరకు ఇలా హైపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్స్ కేటగిరీ కింద హైపర్సోనిక్ స్పీడ్తో మిసైల్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి ఏ కంట్రీకి కూడా ఆ ఫెసిలిటీ ఫుల్గా ఇప్పటివరకు ఆపరేషనల్ లేదు, ఎక్సెప్ట్ రష్యా వాళ్ళు కూడా క్లెయిమ్ చేశారు అంతే. బట్ అది ఇంకా లైక్ అది ట్రూ ఫాల్స్ కూడా తెలియదు. సింప్లీ ఇఫ్ లుక్ అట్ ద కంపారిజన్ టేబుల్, లైక్ అమెరికా, రష్యా, చైనా, ఇండియా అండ్ ఆస్ట్రేలియా స్టిల్ ఎక్స్పెరిమెంటల్ స్టేజ్లోనే ఉన్నాయి. ఇండియా అయితే బోత్ డిఫెన్స్ పర్పస్కి అండ్ స్పేస్ పర్పస్కి యూజ్ చేసి, స్పేస్ పర్పస్ అంటే లైక్ మనం స్పేస్లోకి లాంచ్ చేసే రాకెట్స్ ఉంటాయి కదా, రాకెట్ ద్వారానే మనం శాటిలైట్స్ని లాంచ్ చేస్తూ ఉంటాం. లేకపోతే అదర్ ప్లానెట్స్కి లైక్ మార్స్కి వెళ్ళాలన్నా, లేకపోతే మూన్ పైకి వెళ్ళాలన్నా కూడా రాకెట్ ఇంజన్ బేస్ చేసుకొని ఇక్కడ నుంచి బట్ వి కాల్ ఇంజన్ని బర్న్ చేసిన తర్వాతే తీసుకెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అండ్ అలాంటి రాకెట్స్లో కూడా ఈ టెక్నాలజీని ఇంప్లిమెంటేషన్ చేయడం కోసం రీసెర్చ్ జరుగుతున్నాయి. అండ్ స్టిల్ ఇండియా అండ్ ఆస్ట్రేలియా ఎక్స్పెరిమెంటల్ పర్పసే. ఆస్ట్రేలియా అయితే కంప్లీట్గా స్పేస్ పర్పస్కి మాత్రమే, అంటే పీస్ఫుల్గా మాత్రమే వాళ్ళు ఈ టెక్నాలజీ డెవలప్మెంట్కి చూస్తున్నారు. బట్ రిమైనింగ్ ఆల్ కంట్రీస్ ఇంక్లూడింగ్ ఇండియా
అమెరికా, రష్యా, చైనా, ఇండియా, దీస్ 4 కంట్రీస్ బోత్ స్పేస్ అప్లికేషన్స్కి అండ్ ఈవెన్ డిఫెన్స్ అప్లికేషన్స్కి కూడా. డిఫెన్స్ అప్లికేషన్స్ అంటే ఈ ఫైటర్ జెట్స్, క్రూజ్ హైపర్సోనిక్ క్రూజ్ మిసైల్ డెవలప్మెంట్ కోసము దీన్ని యూజ్ చేయడానికి ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు. అండ్ ఓన్లీ 1 కంట్రీ మాత్రమే ఆపరేషనల్ చేస్తున్నటువంటి హైపర్సోనిక్ క్రూజ్ మిసైల్ టెక్నాలజీని ఆపరేట్ చేస్తున్నటువంటి కంట్రీ రష్యా. అండ్ ఆల్మోస్ట్ అమెరికా నియర్ ఆపరేషనల్, అండ్ చైనా స్టిల్ అడ్వాన్సింగ్ స్టేజ్, ఇండియా అయితే స్టిల్ ఇంకా వెరీ బిగినింగ్ స్టేజ్లోనే ఉంది. ఓకే రైట్. సో హైపర్సోనిక్ క్రూజ్ మిసైల్ అంటే యూ కెన్ సీ హియర్ ట్రావెల్ విత్ మోర్ దాన్ 5 Mach స్పీడ్, అండ్ ఇవన్నీ జస్ట్ దేర్ స్పీడ్ కంపారిజన్స్ జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్. అండ్ వాట్ ఈస్ స్క్రామ్జెట్ టెక్నాలజీ అంటే ఫర్ యువర్ బెటర్ అండర్స్టాండింగ్ ఐ గివెన్ ఇన్ఫర్మేషన్. లుక్ అట్ హియర్. ఆ స్క్రామ్జెట్ లేదు దాన్ని సూపర్ సోనిక్ కంబన్షన్ రామ్జెట్ అంటారు. ఓకే, సూపర్ సోనిక్ కంబన్షన్ రామ్జెట్. నార్మల్గా రామ్జెట్ సూపర్ సోనిక్, అండ్ సూపర్ సోనిక్ కంబన్షన్ రామ్జెట్ అంటే లైక్ హైపర్ సోనిక్ మిసైల్స్లో యూజ్ చేసే కైండ్ ఆఫ్ టెక్నాలజీ. రైట్. is a special kind of air breathing engine designed to operate at this speed, this hypersonic speeds. Hypersonic speeds ante more than 5 Mach indake cheppanu. Okay, unlike normal jet engines, scramjets have no moving parts. Jet engines lo like both side turbines untayi cheppi indake maatladam kada, that's what both parts like turbines or compressors. Instead they rely on the vehicle's own speed to compress the incoming air before mixing it with the fuel for combustion, all while keeping the airflow supersonic through the engine. Right. And operating a scramjet is extremely challenging because at such high speeds the air passes through the engine in milliseconds, making it difficult to maintain stable combustion. And normally engineers compare this to keeping a candle lit in a hurricane. Like oka pedda tufan vachinappudu, hurricanes లాంటి వచ్చినప్పుడు అక్కడ ఒక క్యాండిల్ని వెలిగించడం ఎంత కష్టమో అలానే కంపేర్ చేస్తారు ఈ స్క్రామ్జెట్ టెక్నాలజీని డెవలప్ చేయడము. అండ్ దాన్ని సక్సెస్ఫుల్గా అచీవ్ చేశారంటే ఇట్స్ వన్ ఆఫ్ ద వెరీ గ్రేట్ అచీవ్మెంట్. ఇండియా ఆ ఫుడ్ స్టెప్స్లోనే ఉంది. లెట్స్ హోప్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రియాలిటీకి వస్తుందని. సో దట్స్ ఆ సెకండ్ క్వశ్చన్. సో సింప్లీ సెకండ్ క్వశ్చన్లో గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్, మన ఇండియా డిఆర్డిఓకి సంబంధించినటువంటి ఒక లేబొరేటరీ విచ్ ఇస్ ఇన్ హైదరాబాద్, డిఆర్డిఎల్ రీసెంట్గా 1000 seconds పాటు స్క్రామ్జెట్ హైపర్సోనిక్ క్రూజ్ మిసైల్లో యూజ్ చేసే టెక్నాలజీని సక్సెస్ఫుల్గా కంబన్షన్ టెస్ట్ కంప్లీట్ చేసింది. దట్స్ అ థింగ్ యూ షుడ్ ఫోకస్. నో వాట్ ఈస్ హైపర్సోనిక్ అంటే మోర్ దాన్ 5 Mach స్పీడ్తో ట్రావెల్ చేసే ఇంజన్స్ని కానీ ఫైటర్ జెట్స్ని కానీ Mach 5 స్పీడ్తో వెళ్తుందని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. ఓకే, మిసైల్స్ని కానీ. సో దట్స్ అ థింగ్. అండ్ ఈ హైపర్సోనిక్ క్రూజ్ మిసైల్ టెక్నాలజీ ఇప్పటి వరకు వరల్డ్లో ఏ కంట్రీ కూడా కంప్లీట్గా ఆపరేషనల్ లేదు ఎక్సెప్ట్ రష్యా. అది కూడా వాళ్ళు క్లెయిమ్ చేశారు అంతే. రిమైనింగ్ 4 కంట్రీస్ ఇంక్లూడింగ్ ఇండియా అండ్ ఈవెన్ ఆస్ట్రేలియా కన్సిడర్ చేసినా కూడా జస్ట్ ఎక్స్పెరిమెంటల్ స్టేజ్లో ఉన్నాయి. చైనా కొంచెం అడ్వాన్స్మెంట్ స్టేజ్లో ఉంది. అమెరికా ఆల్మోస్ట్ ఆపరేషన్కి దగ్గరలో ఉంది. ఓకే, దట్స్ ద థింగ్ అబౌట్ దిస్ పర్టికులర్ సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అపాయింట్స్ అనంత్ అంబానీ యాజ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ and even becomes first Indian company to cross rupees 10 lakh crore equity. Okay, so two information about this Reliance Industries Limited. India lone biggest company in terms of market capitalization, Reliance Industries Limited. And ee company ki kotta executive director ga వాళ్ళ చిన్న కొడుకు ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ అపాయింట్ అయ్యారు. ఓకే, దట్స్ సో సింప్లీ అపాయింట్మెంట్. ఆయన ప్రెసెంట్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నారు అండ్ ఇక నుంచి లైక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా వర్క్ చేస్తారు. అండ్ అదర్ ఇంపార్టెంట్ పాయింట్ హియర్ ఇట్ ఈస్ Reliance Industries becomes first Indian company to cross rupees 10 lakh crore equity. What it means? So market capitalization ki and total equity ki difference, let me discuss with you people. Right, so ikkada for the first time oka Indian company total equity value 10 lakh crore cross అయింది. ఓకే, 10 lakh crore. What is market capitalization? Market capitalization is simply nothing but number of outstanding shares, అంటే షేర్స్ విచ్ ఆర్ రెడీలీ అవైలబుల్ ఫర్ ద ట్రేడింగ్ పర్పస్. సెకండరీ మార్కెట్లో ఏవైతే అవైలబుల్లో ఉన్నాయో ఆ షేర్స్ మల్టిప్లైడ్ విత్ అ షేర్ వాల్యూ, దట్ గివ్స్ సమ్ మార్కెట్ క్యాపిటలైజేషన్. అండ్ ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ రిలయన్స్ ఈజ్ ద ఫస్ట్ కంపెనీ ఇన్ అవర్ నేషన్ విచ్ క్రాస్ 20 trillion. బట్ ఇక్కడ కోర్ ఈక్విటీ 10 lakh crore ఈక్విటీని క్రాస్ అయినటువంటి ఫస్ట్ కంపెనీ కూడా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. వాట్ ఇట్ మీన్స్, ఈక్విటీని ఎలా చెప్తారంటే షేర్ హోల్డర్స్ ఈక్విటీ. లుక్ అట్ హియర్, ద టోటల్ వాల్యూ ఆఫ్ ద షేర్ హోల్డర్స్ ఈక్విటీ ఇన్ ద కంపెనీ హ్యాస్ క్రాస్ 10 lakh crore
Here what that means in simpler terms. So simply look at this formula, you will get a clarity. ఒక కంపెనీకి నెట్వర్త్ ఎలా మెజర్ చేస్తాం నార్మల్గా? నెట్వర్త్ ఈజ్ నథింగ్ బట్ కంపెనీ యొక్క అసెట్స్, టోటల్ అసెట్స్ మైనస్ కంపెనీ యొక్క లయబిలిటీస్. ఓకే, అసెట్స్కి లయబిలిటీస్కి డిఫరెన్స్ని నెట్వర్త్ అంటాం. దీన్నే ఇంకా సింపుల్గా చెప్పాలంటే షేర్ హోల్డర్స్ ఈక్విటీ అని పిలుస్తారు. ఓకే, షేర్ హోల్డర్స్ ఈక్విటీ, ఆర్ ఎల్స్ యూ కెన్ కమ్ అక్రాస్ ఇట్స్ అ బుక్ వాల్యూ ఆఫ్ ఎ కంపెనీ. వాట్ ఇట్ మీన్స్, ఆ కంపెనీకి ఉన్న మొత్తం అప్పులన్నీ అండ్ ఆస్తులన్నిటినీ లిక్విడేట్ చేస్తే, సపోజ్ అసెట్స్ని లిక్విడేట్ చేస్తే అంటే అసెట్స్ అన్నిటినీ సేల్ చేస్తే వచ్చే డబ్బుతో ఏదైతే డెట్ ఉందో, అప్పులు ఉంటాయో ఆ అప్పులన్నీ రీపే చేసిన తర్వాత ఇంకా ఎంతైతే అమౌంట్ షేర్ హోల్డర్ హ్యాండ్స్లోకి వెళ్తుందో ఆ అమౌంట్ని సింప్లీ షేర్ హోల్డర్స్ ఈక్విటీ అంటారు. అలా అప్పులన్నీ పోగా మిగిలిన రిమైనింగ్ అమౌంట్ ఫస్ట్ టైం ఒక కంపెనీకి మన ఇండియాలో 10 లక్షల కోట్ల మార్కుని క్రాస్ అయింది. అండ్ దాట్ కంపెనీ ఇస్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, విచ్ ఇస్ ద ఫస్ట్ కంపెనీ ఇన్ అవర్ ఇండియా విచ్ క్రాస్డ్ షేర్ హోల్డర్స్ ఈక్విటీ 10 trillion మార్క్. వాట్ ఈస్ షేర్ హోల్డర్స్ ఈక్విటీ? కంపెనీ టోటల్ అసెట్స్ మైనస్ కంపెనీ టోటల్ లయబిలిటీస్. అంటే ఉన్న అప్పులన్నీ తీర్చేసినా కూడా ఇంకా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ పాకెట్లో 10 లక్షల కోట్ల డబ్బు ఉంది. అండ్ దట్ బిలాంగ్స్ టు అవర్ షేర్ హోల్డర్స్. ఓకే, దట్స్ ద ఫస్ట్ కంపెనీ ఇన్ అవర్ నేషన్. దట్స్ వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్. మార్కెట్ క్యాపిటలేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ 20 trillionsని క్రాస్ అయింది ఆల్రెడీ. అండ్ షేర్ హోల్డర్స్ ఈక్విటీ కూడా 10 trillionsని క్రాస్ అయింది. మార్కెట్ క్యాపిటలైజేషన్లో అప్పులు ఇంక్లూడ్ ఏం చేయకుండా మొత్తం నెంబర్ ఆఫ్ షేర్స్ని మల్టిప్లైడ్ విత్ షేర్ వాల్యూతో మల్టిప్లై చేస్తారు. బట్ షేర్ హోల్డర్స్ ఈక్విటీలో సింప్లీ అసెట్స్ మైనస్ లయబిలిటీ సబ్ట్రాక్ట్ చేసే నెంబర్ని షేర్ హోల్డర్స్ ఈక్విటీని పిలుస్తారు. ఓకే, దట్స్ అ థర్డ్ క్వశ్చన్. నెక్స్ట్ సింప్లీ థర్డ్ క్వశ్చన్ అపాయింట్మెంట్. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్కి కొత్త ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ. అండ్ రిలయన్స్ కంపెనీ ఇస్ ద ఫస్ట్ కంపెనీ ఇన్ ఇండియా టు క్రాస్ షేర్ హోల్డర్స్ ఈక్విటీ 10 lakh crore rupees, right? Next, fourth question. And about company financial numbers అన్నీ ఉన్నాయి అక్కడ జస్ట్ ఫర్ అవేర్నెస్ పర్పస్. అండ్ దిస్ కంపెనీ ఎస్టాబ్లిష్ 1957లో ముంబై హెడ్ క్వార్టర్, ప్రజెంట్ సిఎండి ముఖేష్ అంబానీ, రైట్? సో అనంత్ అంబానీ నాట్ సిఎండి, అనంత్ అంబానీ ఈజ్ ఎ మేనేజింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. సారీ, this guy, look at here, Anant Ambani is the executive director. Don't confuse between CMD వాళ్ళ నాన్నగారే ముఖేష్ అంబానీ ఉన్నారు, అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా అనంత్ అంబానీ అపాయింట్ అయ్యారు. ఓకే, దట్స్ ద థింగ్ అబౌట్ థర్డ్ క్వశ్చన్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. సో ఫోర్త్ క్వశ్చన్, ఇట్స్ ఎ పాస్డ్ అవే ఇన్సిడెంట్. లుక్ అట్ దిస్ పర్సనాలిటీ. ఈయన ఇస్రోకి, మన స్పేస్ ఏజెన్సీ, స్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ ఆఫ్ అవర్ నేషన్ ఇస్రోకి చైర్మన్గా వర్క్ చేశారు ఆల్మోస్ట్ 9 years వరకు. 1994 నుంచి 2003 వరకు. సో ఇస్రోకి చైర్మన్గా వర్క్ చేశారు. ఈయన చైర్మన్గా ఉన్నప్పుడే, దిస్ పర్సనాలిటీ చైర్మన్గా ఉన్నప్పుడే ఈరోజు మనం యూజ్ చేస్తున్నటువంటి రాకెట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రాకెట్స్ అన్ని డెవలప్మెంట్, లైక్ వాట్ ఆర్ ద రాకెట్స్, పిఎస్ఎల్వి కానీ జిఎస్ఎల్వి, ఈ రాకెట్స్ అన్నింటినీ డెవలప్మెంట్ ఇంప్లిమెంటేషన్లో దిస్ పర్సనాలిటీ ప్లేడ్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. సో ఆయన పేరు కే కస్తూరి రంగన్, ఆర్ సింప్లీ కృష్ణస్వామి కస్తూరి రంగన్, former ISRO chairman. Personality name K. Kasturi Rangan, passed away, and he is actually from Kerala. Remember that particular location also. He is a state nunchi ante Kerala. So it's a positive incident, not much to discuss. And ఆయనకి ఈవెన్ మన ఇండియన్ గవర్నమెంట్ ప్రజెంట్ చేసే హైయెస్ట్ హానర్స్ లైక్ పద్మ విభూషణ్, పద్మశ్రీ. 82లో పద్మశ్రీ, 92లో పద్మభూషణ్, అండ్ 2000 పద్మ విభూషణ్ ఇవ్వడం కూడా జరిగింది. ఓకే, దట్స్ ద థింగ్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. సింప్లీ ఇట్స్ అ పాజిటివ్ ఇన్సిడెంట్. ఫోర్త్ క్వశ్చన్. ఇస్రో ఫార్మర్ చైర్మన్గా వర్క్ చేసిన పర్సనాలిటీ కృష్ణస్వామి కస్తూరి రంగన్. 1994 నుంచి 2003 వరకు వర్క్ చేశారు. ఆయన చనిపోయారు రీసెంట్గా. ఆయనకి పద్మశ్రీ నుంచి పద్మ విభూషణ్ వరకు 3 అవార్డ్స్. 1982లో పద్మశ్రీ, 1992లో పద్మభూషణ్, అండ్ 2000 పద్మ విభూషణ్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రజెంట్ చేయడం జరిగింది. ఓకే, అండ్ ఇస్రో హెడ్ క్వార్టర్ బెంగళూరు. ఇస్రో ఎస్టాబ్లిష్మెంట్ 1969. దట్స్ అ ఫోర్త్ క్వశ్చన్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్. ఐఎన్ఎస్ సూరత్, ఇండియన్ నావల్ షిప్ సూరత్ సక్సెస్ఫుల్లీ టెస్టెడ్ medium range surface to air missiles in Arabian Sea. So what actually this means, let me explain. ఇది అంతా జరిగింది లైక్ మన వాళ్ళు ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేయడానికి ముందు. ఇవి మనం ఇంకా May 1 to 5 మాట్లాడుతున్నాం. మన వాళ్ళు స్టార్ట్ చేసిన ఆపరేషన్ సింధూర్ లాంచ్ చేసింది May 7th midnight. సో ఇన్ కేస్ ఎనిమీ మిసైల్స్ కన్నా మనల్ని హిట్ చేయడానికి వస్తే
వాటిని డిఫెన్స్ చేయడం కోసము, ఇంటర్సెప్ట్ చేయడం కోసము మన వాళ్ళు కండక్ట్ చేసినటువంటి ట్రయల్ టెస్ట్ ఇది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఐఎన్ఎస్ సూరత్. వట్ వి కాల్ ఈ పర్టికులర్ ఐఎన్ఎస్ సూరత్లో మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్, అండ్ ఆ మిసైల్ కూడా బరాక్ 8. దిస్ వన్ బరాక్ 8. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది బరాక్ 8 ఇట్స్ అ జాయింట్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఇజ్రాయెల్. లుక్ అట్ హియర్. About medium range surface to air missile system, that is MRSAM, is jointly developed by మన Indian DRDO and Israel Aerospace Industries, that is Israel, okay, IAIE, that is Israel Aerospace Industries, మన DRDO కలిపి జాయింట్గా డెవలప్ చేసినటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, మీడియం రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ నేమ్డ్ యాజ్ బరాక్ 8 సక్సెస్ఫుల్గా టెస్ట్ని ఐఎన్ఎస్ సూరత్లో కంప్లీట్ చేయడం జరిగింది ఇన్ అరేబియన్ సీ. అండ్ ఈ బరాక్ 8 యొక్క range also we should remember 70 kilometers. It can hit targets up to 70 kilometers. So fifth question, what is the name of medium range surface to air missile? That is Barak 8. Then range 70 kilometers. Recent ga ee missile yokka what we call trials successful ga INS Surath lo complete cheyadam jarigindi. Ante in case like నావీని అటాక్ చేయాలనుకుంటే పాకిస్తానీస్ కనుక వాళ్ళకన్నా మిసైల్స్ని లాంచ్ చేస్తే అండ్ ఆ మిసైల్స్ని ఇంటర్సెప్ట్ చేసి ఎటువంటి డ్యామేజ్ కలగకుండా ఉండే విధంగా ఈ ఎయిర్ డిఫెన్స్ మిసైల్స్ యూస్ఫుల్గా ఉంటాయి. అలాంటి ఎయిర్ డిఫెన్స్ మిసైలే లైక్ మనం చూస్తే S-400 అమెరికా నుంచి కొన్నావు కానీ, ఆకాష్ కానీ, L-70 కానీ, ఇలాంటివన్నీ కూడా పాకిస్తాన్ వాళ్ళు మన పైన లాంచ్ చేసినటువంటి డ్రోన్స్ని, మిసైల్స్ని ఇంటర్సెప్ట్ చేయడానికి ఎలా పాసిబుల్ అయిందో, ఒకవేళ నావీ కూడా యాక్షన్లోకి దిగి ఉంటే దీన్ని యూజ్ చేసేవాళ్ళు, బట్ నావీ అయితే వారిలోకి యాక్టివ్గా పార్టిసిపేట్ చేయలేదు. ఇన్ కేస్ చేయాలి అంటే ఇంకా వారు ఫుల్ ఫ్లెడ్జ్డ్ అయితేనే లాస్ట్, ఇంకా ఫస్ట్ ఆర్మీ, దెన్ ఇన్ఫ్యాక్ట్ ఎయిర్ ఫోర్స్ ఆర్మీ తర్వాతే నావీ యాక్టివ్గా వారిలోకి ఎంటర్ అవుతుంది. అండ్ ఫార్చునేట్లీ నావీ ఎంటర్ అవడానికి ముందే లైక్ సీజ్ ఫైర్ అని చెప్పి మన వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. ఎనీవే ఐఎన్ఎస్ సూరత్ ఈ షిప్ పైన, సూరత్ అంటే మళ్ళీ సూరత్ గుజరాత్ అనుకోకండి, ద నేమ్ ఆఫ్ షిప్ అది ఐఎన్ఎస్ సూరత్ సక్సెస్ఫుల్గా మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ టెస్ట్ని కంప్లీట్ చేసింది. అండ్ దట్ పర్టికులర్ మిసైల్ మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ బరాక్ 8. అండ్ బరాక్ 8 ఈజ్ అ జాయింట్ డెవలప్మెంట్ బిట్వీన్ DRDO మన కంట్రీ యొక్క ఆర్గనైజేషన్ అండ్ ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్, ఇజ్రాయెల్ కంట్రీ యొక్క ఆర్గనైజేషన్. అండ్ ద రేంజ్ ఆఫ్ దిస్ బరాక్ 8 70 kilometers. దట్స్ అ ఫిఫ్త్ క్వశ్చన్. అండ్ అబౌట్ ఐఎన్ఎస్ సూరత్ గురించి మాట్లాడితే యూ కెన్ సీ ద ఇన్ఫర్మేషన్ జస్ట్ ఫర్ అవేర్నెస్ పర్పస్. దీంట్లో ఆల్మోస్ట్ 3/4 ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా ఇండిజినస్ కంటెంట్తోనే చేశారు. ఇది వరల్డ్లోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ అండ్ మోస్ట్ అడ్వాన్స్డ్ డెస్ట్రాయర్స్. అంటే ఎనిమీస్ మన పైన మిసైల్స్ కన్నా లాంచ్ చేస్తే ఇది ఇమ్మీడియట్గా ట్రేస్ చేసి డెస్ట్రాయ్ చేయగల కెపాసిటీ ఉన్నటువంటి వన్ ఆఫ్ ద లార్జెస్ట్ డెస్ట్రాయర్ ఇన్ వరల్డ్. రైట్, దట్స్ అ ఫిఫ్త్ క్వశ్చన్. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్, నాబార్డ్ దిస్ కంపెనీలో 24/7 మనీ వర్క్స్ కన్సల్టింగ్, ఇది ఒక చెన్నైలో ఉండే అగ్రి ఫిన్టెక్ స్టార్టప్. సో ఈ కంపెనీలో నాబార్డు 10% స్టాక్ని ఇన్వెస్ట్ చేసింది. ఓకే, నాబార్డు రీసెంట్గా 10% స్టాక్ని కన్సల్టింగ్, అది కూడా అగ్రి ఫిన్టెక్ స్టార్టప్లో, దట్ ఈస్ 24/7 మనీ వర్క్స్ కన్సల్టింగ్లో ఇన్వెస్ట్ చేయడం జరిగింది. అండ్ దీని లొకేషను చెన్నైలో ఉంటుంది. And actually look at this statement. This marks NABARD's first ever investment in a bootstrapped startup. What actually meaning of bootstrapped startup అంటే, ఇప్పుడు సపోజ్ నేను ఒక స్టార్టప్ని స్టార్ట్ చేశాను అనుకుందాం, ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్ 2025లో ఒక స్టార్టప్ని స్టార్ట్ చేశాను అనుకుందాం అండర్స్టాండింగ్ పర్పస్. ఎక్కడ మనీ అప్పు చేయకుండా అండ్ పార్ట్నర్స్ ఎవరూ లేకుండా, మేబీ విత్ జస్ట్ మై ఫ్యామిలీ ఆర్ ఎల్స్ మేబీ 1 or 2 ఫ్రెండ్స్ కలిపి ఒక స్టార్టప్ని లాంచ్ చేసామనుకోండి. ఫ్యూచర్లో కంపెనీ ఎక్స్పాన్షన్ కోసము, మళ్ళీ ఎవరికైనా ఆపర్చునిటీ ఇస్తే ఇన్వెస్ట్ చేయడం కోసము, అలా థర్డ్ పార్టీస్ కూడా ఆపర్చునిటీస్ ఇచ్చే ప్రాసెస్ని ఆ పర్టికులర్ స్టేజ్ వరకు దీన్ని బూట్ స్ట్రాప్డ్ స్టార్టప్ అంటారు. బూట్ స్ట్రాప్డ్ స్టార్టప్ అంటే ఎవరి ఫైనాన్షియల్ సపోర్ట్ లేకుండా వాళ్ళే ఓన్గా సెటప్ చేసినటువంటి స్టార్టప్. అండ్ ఇప్పుడు అవుట్ సైడర్కి ఆపర్చునిటీ ఇస్తున్నారు టు ఇన్వెస్ట్ ఇన్ దట్ కంపెనీ. అండ్ అలాంటి కంపెనీయే దిస్ అగ్రి ఫిన్టెక్ స్టార్టప్. ఇది అగ్రికల్చర్ ఇండస్ట్రీలో వాట్ వి కాల్ ఫైనాన్షియల్ టెక్నాలజికల్ పరంగా
వర్క్ చేస్తూ ఉండేటువంటి స్టార్టప్ కంపెనీ చెన్నైలో ఉంటుంది. దీంట్లో 10% ఓనర్షిప్ని నాబార్డ్ పర్చేజ్ చేయడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఆల్రెడీ దిస్ 24/7 మనీ వర్క్స్ కన్సల్టింగ్ ప్రైమరీ అగ్రికల్చరల్ క్రెడిట్ సొసైటీస్ కానీ, ఆర్ఆర్బీస్ కానీ, కోఆపరేటివ్ బ్యాంక్స్ కానీ, ఆ పర్టికులర్ బ్యాంక్స్ దగ్గర కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరి ల్యాండ్ రికార్డ్స్ని డిజిటలైజ్ చేసి వీళ్ళ సాఫ్ట్వేర్తో ఇంటిగ్రేట్ చేసి వాళ్ళ లోన్స్ని కూడా ఆన్లైన్లోనే డిజిటల్గా అప్లై చేసుకునే విధంగా వీళ్ళ కంపెనీ వర్క్ చేస్తూ ఉంటుంది. దట్స్ వాట్ ఈ కేసీసీస్ని బ్యాంక్తో ఇంటిగ్రేట్ అయ్యి ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో నార్మల్గా మనం ఏదైనా లోన్ కావాలనుకుంటే పర్సనల్ లోన్ అనుకోండి, వెహికల్ లోన్ అనుకోండి, లైక్ హోమ్ లోన్స్ ఆన్లైన్లో అప్లై చేసుకుంటాం. బట్ అగ్రికల్చర్ లోన్స్కి ఇంకా బ్యాంకింగ్ సిస్టమ్ డిజిటల్గా అప్లై చేసుకునే అంత అడ్వాన్స్డ్ అవ్వలేదు. బట్ దిస్ వన్ తమిళనాడులో ఉన్నటువంటి ప్యాక్స్ కానీ, ఆర్ఆర్బీస్ కానీ, కోఆపరేటివ్ బ్యాంక్స్ కానీ ఏ బ్యాంక్స్ అయితే ఈ 24/7 మనీ వర్క్స్తో పార్ట్నర్షిప్ అయ్యాయో అవన్నీ కూడా వాళ్ళ కస్టమర్స్కి అంటే ఫార్మర్స్కి డిజిటల్గానే కేసీసీని ప్రొవైడ్ చేసే విధంగా ఈ కంపెనీ బ్యాంక్తో ఇంటిగ్రేట్ చేసింది సాఫ్ట్వేర్ని. అండ్ ఈ కంపెనీలో 10% స్టాక్ని నాబార్డ్ ఇన్వెస్ట్ చేయడం జరిగింది. దట్స్ అ 6th క్వశ్చన్. సో సింప్లీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ద థింగ్స్ యూ షుడ్ ఫోకస్. నాబార్డు రీసెంట్గా 10% స్టాక్ని ఒక అగ్రి ఫిన్టెక్ కంపెనీలో ఇన్వెస్ట్ చేసింది. ఆ అగ్రి ఫిన్టెక్ కంపెనీ నేమే 24/7 మనీ వర్క్స్ కన్సల్టింగ్ ఫిర్మ్ అండ్ ఇట్ ఈస్ ఇన్ చెన్నై, తమిళనాడు. ఓకే, దట్స్ అ థింగ్. అండ్ వీళ్ళు ఈ కేసీసీస్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటారు ఫర్ ఆర్ఆర్బీ అండ్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అండ్ ఈవెన్ ప్యాక్స్. అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. అండ్ కేసీసీ గురించి మెనీ టైమ్స్ మనం మాట్లాడాం. కేసీసీ అంటే కిసాన్ క్రెడిట్ కార్డు, వ్యాలిడిటీ 5 years. రీసెంట్ బడ్జెట్లో దీని లిమిట్ని 3 lakhs నుంచి 5 lakhs వరకు ఇంక్రీజ్ చేయడం జరిగింది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, ఎటువంటి కొల్లేటరల్ లేకుండా ఫార్మర్ కేసీసీని 2 lakhs వరకు బ్యాంక్స్ దగ్గర నుంచి పొందొచ్చు. 2 lakh అబో అయితే అంటే 5 lakhs కదా లిమిట్, మ్యాక్స్ లిమిట్ 5 lakhs. బట్ ఆఫ్ దట్ 2 lakhs వితౌట్ ఎనీ కొల్లేటరల్ దే కెన్ యాక్సెస్ ఫినాన్షియల్ సపోర్ట్. And above 2 lakhs they need to provide some collateral. That's the 6th question. Next, 7th question. Yeah, it's a simple appointment. REC Limited, Rural Electrification Corporation Limited. It's one of the PSU company, public sector undertaking. This REC Limited ఢిల్లీలో ఉంటుంది, న్యూ ఢిల్లీ. దీనికి కొత్త CMD వచ్చారు, ఆయన పేరు జితేంద్ర శ్రీవాస్తవ. సో జితేంద్ర శ్రీవాస్తవ రీప్లేసింగ్ వివేక్ కుమార్ దివాంగన్. ఓకే, వివేక్ కుమార్ని రీప్లేస్ చేస్తూ కొత్త CMDగా జితేంద్ర శ్రీవాస్తవ అపాయింట్ అయ్యారు. సో విచ్ కంపెనీ అంటే రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్. ఇది ఢిల్లీలో ఉంటుంది. దట్స్ అ థింగ్. ఇలాంటి PSU CMDs ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. వన్ క్వశ్చన్ యూ కెన్ ఎక్స్పెక్ట్ దీస్ కైండ్ ఆఫ్ అపాయింట్మెంట్స్, రైట్? సో సింప్లీ 7th one, Jitendra Srivastava, new CMD of REC Limited in New Delhi, and replacing Vivek Kumar Divangan. Okay, that's the 7th question. Next, 8th question. 2026 ఏషియన్ గేమ్స్ని జపాన్ హోస్ట్ చేయబోతోంది దిస్ సిటీలో, ఐచి నగోయా సిటీలో. 2026లో ఏషియన్ గేమ్స్ని విచ్ కంట్రీ హోస్ట్ చేయబోతుందంటే జపాన్. ఓకే, సిటీ కూడా ఐచి నగోయా. అండ్ ఈ ఏషియన్ గేమ్స్లో 2026 ఏషియన్ గేమ్స్ ఎడిషన్లో క్రికెట్ని రీటైన్ చేయడం జరిగింది. అంటే లాస్ట్ 4 ఏషియన్ గేమ్స్లో క్రికెట్ని ప్లే చేస్తూ ఉన్నారు. లాస్ట్ టైం ఏషియన్ గేమ్స్ ప్లే చేసినప్పుడు చైనాలో మన ఇండియాని టైటిల్ గోల్డ్ మెడల్ కూడా విన్ అయింది. అండ్ 2026 ఏషియన్ గేమ్స్లో కూడా జపాన్ హోస్ట్ చేస్తున్న ఏషియన్ గేమ్స్లో కూడా క్రికెట్ని క్యారీ చేస్తున్నారు. T20 ఫార్మాట్లో జరుగుతుంది మ్యాచ్. అండ్ ఒక న్యూ స్పోర్ట్ని, దట్ ఈస్ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. దట్స్ ద థింగ్ అబౌట్ దిస్ 8th క్వశ్చన్. సో ఎక్కడ జరుగుతాయి అనేది ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఈ ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఏషియా దీని హెడ్ క్వార్టర్ కువైట్ సిటీలో ఉంటుంది. కువైట్లో అక్కడ జరిగిన మీటింగ్లో తీసుకున్న డిసిషన్ ఏంటంటే 2026 ఏషియన్ గేమ్స్లో క్రికెట్ని క్యారీ చేస్తూ, అంటే క్రికెట్ని అలానే ఉంచుతూ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ని కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అండ్ 2026 ఏషియన్ గేమ్స్ ఎక్కడ జరుగుతాయంటే ఇట్స్ ఐచి నగోయా, ఇట్స్ ఇన్ జపాన్, రైట్? దట్స్ అ 8th క్వశ్చన్, నాట్ మచ్ టు డిస్కస్. నెక్స్ట్ 9th క్వశ్చన్. ఐపీఎల్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. ఓకే, స్టిల్ ఐపీఎల్ ఈజ్ గోయింగ్ ఆన్ అండ్ మేబీ వన్స్ దట్ పర్టికులర్ ఈవెంట్ కంప్లీట్ అయితే విన్నర్ ఎవరు, రన్నర్ ఎవరు, లైక్ ఆరెంజ్ క్యాప్, బ్లూ క్యాప్, పర్పుల్ క్యాప్, ఇలాంటివి ఎగ్జామ్స్లో ఇంపార్టెంట్. సో యూ నీడ్ టు గో త్రూ దట్ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ ఆల్సో. సో ఎనీవే, కమింగ్ టు దిస్ డిస్కషన్. రాజస్థాన్ రాయల్స్ క్రికెట్ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ అట్ ద ఏజ్ ఆఫ్ జస్ట్ 14 years 32 daysలోనే
సెంచరీ హిట్ చేసినటువంటి యంగెస్ట్ ప్లేయర్. ఓకే, రాజస్థాన్ రాయల్స్ వైభవ్ సూర్యవంశీ హ్యాస్ బికమ్ ద యంగెస్ట్ ప్లేయర్ టు స్కోర్ సెంచరీ ఇన్ జస్ట్ 35 balls. అండ్ ఈవెన్ యూ షుడ్ రిమెంబర్ ద స్టేడియం ఆల్సో. ఏ టీమ్కి అగెనిస్ట్గా ఆయన సెంచరీ కొట్టారంటే గుజరాత్ టైటాన్స్. జస్ట్ అట్ దేజ్ 14 years, అంటే జస్ట్ 9th class స్టూడెంట్, రైట్. అండ్ ఈ మ్యాచ్ జరిగినటువంటి స్టేడియం కూడా సవాయి మాన్సింగ్ స్టేడియం. ఇట్స్ ఇన్ జైపూర్, రాజస్థాన్. అండ్ he surpassed the previous record held by like Riyan Parag, 17 years 175 days, Sanju Samson 18 years 169 days. అంటే రాజస్థాన్ రాయల్స్ ఫార్మర్ ప్లేయర్స్ ఇప్పుడు కూడా అదే టీంలో ఆడుతున్నారు. అండ్ ఆ ప్లేయర్స్ హిట్ చేసినటువంటి సెంచరీస్ కూడా వెరీ ఎంగేజ్లోనే, బట్ ఆ రికార్డ్ని కూడా బ్రేక్ చేశారు ఈయన. జస్ట్ 14 years 32 daysలోనే రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ అగైనెస్ట్ గుజరాత్ టైటాన్స్. అండ్ ద మ్యాచ్ వాజ్ హెల్డ్ ఇన్ ఏ స్టేడియం కాల్డ్ సవాయి మాన్సింగ్ స్టేడియం, జైపూర్, రాజస్థాన్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్స్, హౌ మెనీ బాల్స్లో సెంచరీ కంప్లీట్ చేశారు? 35 balls. అట్ వాట్ ఏజ్? 14 years ఏజ్. ఇన్ఫాక్ట్ డేస్ కూడా మాట్లాడితే 32 days. పర్సనాలిటీ నేమ్ వైభవ్ సూర్యవంశీ. ఏ టీమ్కి ప్లే చేస్తారంటే రాజస్థాన్ రాయల్స్. అగైనెస్ట్ ఆఫ్ విచ్ టీమ్ అంటే గుజరాత్ టైటాన్స్. అండ్ వేర్ ఈస్ దట్ మ్యాచ్ వాజ్ హెల్డ్ అంటే సవాయి మాన్సింగ్ స్టేడియం, జైపూర్, రాజస్థాన్, రైట్. దట్స్ అ థింగ్. అండ్ ఐపీఎల్లో ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టిన పర్సనాలిటీస్లో ఇండియన్ పర్సనాలిటీలో అయితే ఆయనే టాప్లో ఉన్నారు 35 balls. బట్ ఓవరాల్గా ఫాస్టెస్ట్ సెంచరీ క్రిస్ గేల్ నేమ్ పేరు ఉంది. 30 balls ఆయన సెంచరీ కొట్టారు. ఓకే, ఈయన సెకండ్ ఫాస్టెస్ట్ అండ్ క్రిస్ గేల్ 30 balls. దట్స్ అనదర్ పాయింట్ యూ షుడ్ రిమెంబర్. నెక్స్ట్ 10th question, ఇన్ఫాక్ట్ లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ టుడేస్ డిస్కషన్, part 1. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా approved interim committee of executives for which bank? Like that you could expect questions. IndusInd Bank. And amid leadership transition, why this thing? Let me explain. సో యాక్చువల్గా IndusInd Bankకి సంబంధించినటువంటి ఫారెన్ ఎక్స్చేంజ్, ఫారెక్స్ ట్రేడింగ్కి సంబంధించి డెరివేటివ్స్ ట్రేడింగ్ ఏదైతే ఉంటుందో ఓ ట్రేడింగ్లో మాన్యువల్ ఎర్రర్ వల్ల, దట్స్ వాట్ ఐ కెన్ సే ఆపరేషనల్ రిస్క్ అంటాం దాన్నే. ఆపరేషనల్ రిస్క్ వల్ల బ్యాంక్ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్లో ఆల్మోస్ట్ దాదాపు 2,000 crore, దిస్ మచ్ అమౌంట్ ఆఫ్ మనీ, 1,959 crore rupees, 1,960 crore rupees డిస్క్రిపెన్సీని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అఫీషియల్స్ ఆడిట్లో కనుక్కోవడం జరిగింది. సో దీనికి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటూ ఆ బ్యాంక్ యొక్క హోల్ టైమ్ డైరెక్టర్ రిజైన్ చేశారు. అండ్ ఫాలోడ్ బై దిస్ పర్సనాలిటీ ఆల్సో. ఎవరైతే ప్రజెంట్ సీఈఓగా అపాయింట్ అయ్యారో ద పర్సనాలిటీ కాల్డ్ సుమంత్ కాత్పాలియా. ఈయన్ని రీసెంట్గానే మనం డిస్కస్ చేసాం. IndusInd Bankకి సీఈఓగా, ఎండి అండ్ సీఈఓగా 1 year ఎక్స్టెన్షన్ ఇచ్చింది ఆర్బీఐ. యాక్చువల్గా వీళ్ళు రిక్వెస్ట్ చేసింది 3 years, బట్ ఆర్బీఐ 1 year ఇచ్చింది. అండ్ ఈ ఇన్సిడెంట్ తర్వాత ఆయన రెస్పాన్సిబిలిటీ తీసుకొని రిజైన్ చేయడం జరిగింది. సో అంటిల్ ఫర్దర్ సీఈఓని అపాయింట్ చేసేంత వరకు, కొత్త ఎండి అండ్ సీఈఓని అపాయింట్ చేసేంత వరకు రీసెంట్గా ఏ బ్యాంకుకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కమిటీ ఆఫ్ ఎగ్జిక్యూటివ్స్ని 3 months వరకు అపాయింట్ చేసింది. అంటే మీ మెయిన్స్ ఎగ్జామ్స్ ఆర్ఆర్బీకి ఇది కంప్లీట్ అయిపోవచ్చు, కొత్త పర్సన్ కూడా రావచ్చు. బట్ దిస్ బ్యాంక్ అయితే ఫర్ బ్యాడ్ రీజన్ న్యూస్లో ఉంది. వాళ్ళ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్కి సంబంధించి డెరివేటివ్ ట్రేడింగ్లో డిస్క్రిపెన్సీస్ని ఆర్బీఐ ఫైండ్ అవుట్ చేయడం వల్ల టీమ్ని కంప్లీట్గా చేంజ్ చేసింది ఆర్బీఐ. అండ్ ఇప్పుడు ఒక కమిటీ ఆఫ్ ఎగ్జిక్యూటివ్స్తో 3 months వరకు ఇంటర్ కమిటీని ఫామ్ చేసింది. సో బ్యాంకింగ్ ఆపరేషన్స్ అన్ని కూడా వీళ్ళు మానిటర్ చేస్తూ ఉంటారు. అండ్ బ్యాంక్ ఏంటి అనేది ఇంపార్టెంట్, IndusInd Bank. అండ్ ఈ కమిటీలో హెడ్ దిస్ పర్సనాలిటీ. ద కమిటీ విల్ ఆపరేట్ అండర్ అన్ ఓవర్సైట్ కమిటీ ఆఫ్ ద బోర్డ్ చైర్డ్ బై దిస్ పర్సనాలిటీ. సునీల్ మెహతా ఈజ్ ఆల్రెడీ చైర్మన్ ఆఫ్ ద బోర్డ్ ఆఫ్ IndusInd Bank. IndusInd Bankలో చైర్మన్గా బోర్డ్ మెంబర్స్కి చైర్మన్గా ఎవరైతే ఉన్నారో సునీల్ మెహతా, ఆయనే ఇప్పుడు ఈ ఇంటరమ్ కమిటీ ఏదైతే ఫామ్ చేసిందో ఆర్బీఐ, దట్ ఈస్ కాల్డ్ సింప్లీ కమిటీ ఆఫ్ ఎగ్జిక్యూటివ్స్కి చైర్మన్గా వర్క్ చేయబోతున్నారు. దట్స్ ఆ 10th question. IndusInd Bank హెడ్ క్వార్టర్ ముంబై, రైట్. దట్స్ ఆ part 1. మేబీ ఎగ్జామ్లో దీన్ని ఎలా ఫ్రేమ్ చేయొచ్చు అంటే, రీసెంట్గా ఒక ప్రైవేట్ సెక్టర్ బ్యాంకుకి సంబంధించి ఫారెన్ ఎక్స్చేంజ్లో డెరివేటివ్ పోర్ట్ఫోలియోలో డిస్క్రిపెన్సీస్ని అబ్జర్వ్ చేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ యొక్క అడ్మినిస్ట్రేషన్ని కంప్లీట్గా షఫుల్ చేసింది. అండ్ సుమంత్ కాత్పాలియా ఎవరినైతే ఎండి అండ్ సీఈఓగా రీసెంట్గా రీఅపాయింట్మెంట్ చేశారు అండ్ రిజైన్ చేశారు. సో అంటిల్ ఫర్దర్గా న్యూ ఎండి అండ్ సీఈఓ అపాయింట్ అయ్యేంత వరకు కమిటీ ఆఫ్ ఎగ్జిక్యూటివ్స్ని ఫామ్ చేసింది ఆర్బీఐ. ఈ కమిటీకి చైర్మన్ ఎవరో అంటే, హెడ్ ఎవరో అంటే దిస్ పర్సనాలిటీ
సునీల్ మెహతా అండ్ ద బ్యాంక్ ఏది అంటే ఇండస్ ఇన్ ది బ్యాంక్. సో పార్ట్ 1 May 1 to 5 అండ్ రిమైనింగ్ 2 parts ఉంటాయి అండ్ విల్ డిస్కస్ దట్ పర్టికులర్ క్వశ్చన్స్ ఇన్ నెక్స్ట్ 2 parts like a part 2 and part 3, right? Thank you.